శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కాన్వాయ్పై రెబల్ అభ్యర్థి సునీల్ వర్గీయులు రాళ్లు కర్రలతో దాడి చేశారు. అసమ్మతి నేతల దాడిలో ఇరువురు నేతలు పారిపోయారు. ఈ ఘటనలో టీడీపీ అభ్యర్థుల కార్లు ధ్వంసమయ్యాయి. దీంతో రెండు వర్గాలపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇంకా పగలతాయి శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో టీడీపీలో అసమ్మతి భగ్గుమంది. మడకశిర టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు, హిందూపురం ఎంపీ అభ్యర్థి బీకే పార్థసారథి కాన్వాయ్పై రెబల్ అభ్యర్థి సునీల్ వర్గీయులు రాళ్లు దాడులు చేశారు. ఇదే అంశకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శివారెడ్డి మనకి ఫోన్ లైన్ అప్డేట్స్ అందిస్తారు. శివారెడ్డి, అప్డేట్స్ ఏంటి? రెండు వర్గాలపైన రాళ్లు దాడి చేసినట్టు తెలుస్తుంది. పోలీసులు కూడా లాఠీ చార్జ్ చేశారు. అప్డేట్స్ ఏంటి? ఎందుకంటే మడకశిరలో విద్యుత్ పరిస్థితులు నెలకొన్నాం. ఒక్కసారిగా టీడీపీ అసమ్మతి నేతలు రెచ్చిపోయారు. తొలిసారిగా ఆ బీఫామ్ తీసుకున్న తర్వాత ఆ మడిసిల్ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థి ఎంఎస్ రాజు, అదేవిధంగా హిందూపురం పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీకే పార్థసారథి వచ్చారు. అయితే ఒక్కసారిగా ఆ అసమ్మతి నేతలు విరుచుకుపడినారు. రాళ్లతోనూ కర్రలతో దాడులు చేసి విచక్షణరహితంగా దాడులు చేశారు. దీంతో ఈ ఇద్దరు టీడీపీ నేతలు అంటే ఎంఎస్ రాజు, అదేవిధంగా బీకే పార్థసారథి సంబంధించిన కాన్వాయ్పై ఒకసారిపై దాడిలో పాల్పడడంతో వారి వాహనాలను అద్దాలు పూర్తి స్థాయిలో ధ్వంసమయ్యాయి. భయంతో అక్కడి నుంచి రివర్స్ చేసుకొని నేరుగా పరుగులు పెట్టిన పరిస్థితి, అదేవిధంగా కాన్వాయ్ కూడా రివర్స్ అయిన పరిస్థితి మనం చాలా స్పష్టంగా విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాస్తవానికి డాక్టర్ సునీల్ ను ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అయితే 2 రోజుల కిందట బీఫామ్ మాత్రం ఎంఎస్ రాజు అనే వ్యక్తికి ఇవ్వడం ఇక్కడ ప్రధానంగా అసమ్మతి నేతల కోపానికి ప్రధానంగా కారణంగా నిలుస్తుంది. ఎందుకంటే 2 రోజుల పాటు ప్రచారం చేశాం, నామినేషన్ చేశాం. ఇప్పుడు ఒకసారిగా క్యాండిడేట్ మారుస్తూ ఎట్లా అని డాక్టర్ సునీల్ వర్గీయులు పూర్తి స్థాయిలో ఆగ్రహంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అందుకే నిన్న కూడా చంద్రబాబు, నారా లోకేష్ ఫోటోలకు చెప్పులతో దాడి చేశారు. ఇప్పుడు ఏకంగా టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి, అదేవిధంగా హిందూపురం పార్లమెంట్ అభ్యర్థి వీరి ఇద్దరిపైన దాడికి పాల్పడడం, వీరు పరాస్తున్న కాన్వాయ్పై కర్రలు, అదేవిధంగా రావుతో దాడి చేశారు. పరిస్థితిని అనుభవించేది ఇరు వర్గాలకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేయడం జరిగింది. కార్తీక్.